సో ఫ్రెండ్స్, మనం ఎపిసోడ్ 2లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఎపిసోడ్ 1 మీరు ఆల్రెడీ చూశారు. సో నా దగ్గర ఉన్న పోకెమాన్స్ మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పిడ్జీ అయితే లెవెల్ 8 ఉంది ఫ్రెండ్స్, అండ్ లెవెల్ 9 బల్బజార్. సో ఇప్పుడు గ్యారీతో బ్యాటిల్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. మరి గ్యారీ దగ్గర ఎలాంటి పోకెమాన్స్ ఉంటాయి చూడాలి. ఓ పిడ్జీ లెవెల్ 9 ఉంది ఫ్రెండ్స్. లీచ్ సీడ్ చేద్దాం. సో ఇక్కడ పిడ్జీకి పోషన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. స్క్రాచ్ చేసింది. సో మెల్లగా ఇదే స్ట్రాటజీని వాడితే బాగుంది కదా ఫ్రెండ్స్ కాంబినేషన్. లెవెల్ 9కి అయితే వెళ్ళిపోయింది ఫ్రిడ్జి. గస్ట్ అటాక్ వస్తుంది. అండ్ అలాగైతేనే గ్యారీని ఓడించాం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ వెరిడియన్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అందులో చాలా బగ్ టైప్స్ ఉంటాయి. మరి వాటిని ఓడించడానికి గస్ట్ అటాక్ అయితే పనిచేస్తుంది, ఫ్లయింగ్ టైప్ కాబట్టి. ఇక్కడ పోకెమాన్స్ హీల్ చేసుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు పోకెమాన్ మార్ట్కి వెళ్ళి యాంటీడోట్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ పాయిజన్ టైప్ పోకెమాన్స్ కూడా ఉంటాయి కాబట్టి, అంటే వీడిల్ లాంటిది పాయిజన్ స్టింగ్ చేస్తే మళ్ళీ పాయిజన్ అయిపోయిందంటే హెల్త్ కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి 2 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ కూడా ఒకటి ఉంటుంది కదా. పోషన్ ఒకటి తీసుకుందాం. మరి ఇక్కడ పోకెమాన్ ఎలా పట్టుకోవాలో చెప్తారంట. ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఏందో ఇదొక వీడిల్. టీజీటీవీని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అందులో మీకు అన్నీ ఉంటాయన్నమాట. టైప్ అడ్వాంటేజ్ గురించి, బ్యాటిల్ ఎలా చేయాలన్నీ అందులో ఉంటుంది. పిడ్జిని అయితే ముందు పెడుతున్నాను, ఎందుకంటే బగ్ టైప్స్ కాబట్టి ఫ్లయింగ్ టైప్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర గస్ట్ అటాక్ కూడా ఉంది కాబట్టి. సో ఫస్ట్ బ్యాటిల్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వెరిడియన్ ఫారెస్ట్లో. అదిగోండి వీడిల్. గస్ట్ అటాక్ చేద్దాం. అబ్బా
ఒకే దెబ్బకి మొత్తం హెల్త్ అంతా దింపేసింది ఫ్రెండ్స్. సూపర్ ఎఫెక్టివ్గా ఉంది ఇది. ఈ అటాక్నే చేద్దాం మళ్ళీ. వాట్ ఏ వండర్ఫుల్. లెవెల్ 10కి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పిజ్జి. బల్బజార్ని కూడా లెవెల్ 10కి పెట్టాలి. ఇంకా ఎంత వెళ్ళాలి చూద్దాం. అయిపోండి ఫ్రెండ్స్, ఇంకా 7 వస్తే సరిపోతుంది బల్బజార్కి ఎక్స్పీ. ఇక్కడ బల్బజార్ లెవెల్ 10కి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 1V పెట్ ఎక్కడ వస్తుంది. సో పిజ్జీతో కంటిన్యూ చేద్దాం. గస్ట్ అటాక్. కకూనా, ఇది వేడిల యొక్క రూపాంతరం. ఓ 11th లెవెల్ కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పిజ్జి. ఇగోండి యాంటిట్యూట్. సో ఇక్కడ చాలామంది ట్రైనర్స్ ఉంటారు. వీళ్ళందరితో బ్యాటిల్ చేస్తే మన పోకెమాన్స్ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఇగో ఫ్రెండ్స్, మెల్లమెల్లగా లెవెల్ 12కి అయితే వెళ్ళబోతుంది పిజ్జి. ఓ అన్నీ ఎవాల్వ్డ్ పోకెమాన్స్ అంట. అయిపోండి ఫ్రెండ్స్, మెటాపాడ్ క్యాటర్పీ యొక్క ఎవల్యూషన్ అది. నాకు తెలిసి దానికి హార్ట్ అండ్ అటాక్ ఒకటి వచ్చి ఉంటుంది. పద్దాకా అయ్యే చేస్తున్నాయి అన్నీ. సో లెవెల్ 12కి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పిజ్జి. సో ఇది పిజ్జి ఆర్ట్ కింద అయితే లెవెల్ 18లో అవుతుంది అనుకుంటా. అవును, లెవెల్ 18. బల్బజార్ అయితే లెవెల్ 16లో ఐవజార్ అయిపోతుంది. మళ్ళీ మెటాపోడే. సో ఇదే ఇక్కడ ఈ ఫారెస్ట్లో లాస్ట్ బ్యాటిల్ అనమాట. లాస్ట్ ట్రైనర్. ఇక్కడ తన దగ్గర వేడిలు ఉంది లెవెల్ 9, కానీ మన దగ్గర పిజ్జి ఉంది కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. గస్ట్ అటాక్ ఒకటి సరిపోతుంది. అయిగండి మొత్తం దింపేసింది. ఫైనల్లీ లెవెల్ 13కి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ పిజ్జి. క్విక్ అటాక్ కూడా వచ్చింది. సో ఇక్కడ విరిడియన్ ఫారెస్ట్ని అయితే మనం కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ జిమ్ బ్యాటిల్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు బ్రాక్తో. సో ఇక్కడ నా పోకెమాన్స్ని అయితే హీల్ చేశాను. మరి ఇప్పుడు బ్రాక్తో జిమ్ బ్యాటిల్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్యాటిల్, చూడండి. సో ఇతను ఓడించాలన్నమాట బ్రాక్ దగ్గరికి వెళ్ళాలంటే.
జియోడూడ్ రాక్ టైప్ కాబట్టి ఈ 1v అటాక్ అయితే సూపర్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయిగండి ఒక్క దెబ్బతో పోయింది. 11th లెవెల్కి అయితే వెళ్ళిపోయింది బల్బజార్. సగం చాలా ఈఎక్స్పీ వచ్చింది ఫ్రెండ్స్ బల్బజార్కి. లెవెల్ 11కి వచ్చి మళ్ళీ సగానికి కూడా వచ్చేసింది ఈఎక్స్పీ. సో ఓడిచ్చేసాం ఫ్రెండ్స్. 12th లెవెల్కి వెళ్ళిపోయింది బల్బజార్. అండ్ ఇప్పుడు బ్రాక్తో బ్యాటిల్ చేయాలి. అండ్ ఇప్పుడు లీడర్ బ్రాక్తో బ్యాటిల్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. లెవెల్ 12 జియోడూడ్ అయితే ఉంది తన దగ్గర. బల్బజార్ 1v అటాక్ చేస్తే ఒక్క అటాక్ ఒక్క అటాక్తో మొత్తం తగ్గిపోయింది ఫ్రెండ్స్. లెవెల్ 13 ఆనిక్స్ లెవెల్ 14 ఉంది ఇక్కడ. బైండ్ అటాక్ చేసింది. ఆనిక్స్ని కూడా ఒక్క దెబ్బతో ఓడిచ్చేసింది ఫ్రెండ్స్ బల్బజార్. అండ్ లెవెల్ 14కి కూడా వెళ్ళిపోయింది. ఇంకో 2 లెవెల్లో వెళ్తే ఐవజార్ అయిపోతుంది. సో ఆఖరికి బ్రాక్ దగ్గర జిమ్ బ్యాడ్జ్ అయితే గెలిచాం ఫ్రెండ్స్. నా బల్బజార్ అయితే చాలా బాగా ఫైట్ చేయడం జరిగింది. ఇక్కడ రాక్ టాంబ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ బ్రాక్ టీఎంకేస్. సో ఫైనల్లీ ఇక్కడ ఒక జిమ్ బ్యాడ్జ్ అయితే గెలిచాం మనం. ఆగండి అయిగోండి ఫ్రెండ్స్ బ్యాడ్జెస్లో. సో ఎపిసోడ్ 2 కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సో నా ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి కూడా. మీరు నాకు సపోర్ట్ అయితే అందివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఇంకా మీకోసం వీడియోలు అయితే చేయగలను. ఓకే.